వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ ఛానల్. ఇది నా 100th వీడియో అండి. ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ఇవాళ మీకు 100th వీడియో రెసిపీ కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి నేను కొంచెం స్పెషల్గా చూపిస్తున్నాను. అది సోయా 65. ఓకే, మీరందరూ వినే ఉంటారు, వినని వాళ్ళు నో ప్రాబ్లం. బట్ సోయా 65, సోయాతో 65 చేసుకోవడం అంటే ఏంటి అనుకుంటున్నారా? చాలా ఈజీ. మనకు కావాల్సినవన్నీ కూడా మీకు నేను చూపించేస్తాను క్విక్గా. సాల్ట్ సరిపడినంత, చిల్లీ పౌడర్ సరిపడినంత, అండ్ టర్మరిక్ పౌడర్ కంపల్సరీ. సోయా చంక్స్ నేను కావాల్సినవి తీసుకున్నాను, ఎందుకంటే ఇవి జస్ట్ హార్డ్గా ఉంటాయి కానీ ఫ్లఫీగా అయిపోతాయి తర్వాత మనం హాట్ వాటర్లో దీన్ని సోక్ చేస్తాము. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్. నేను ఇక్కడ గార్లిక్ పీల్ చేసుకొని క్లోవ్స్ లాగా పెట్టేసుకున్నాను. అలానే ఒక 3 to 4 చిల్లీస్ మీకు సరిపడినంత కారానికి కూడా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కార్న్ ఫ్లోర్ నేను ఒక 2.5 టీ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ రైస్ ఫ్లోర్ 2.5 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ మైదా ఇది వచ్చేసి నేను ఒక 5 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి మీకు క్విక్గా చూపించేస్తాను. ఫస్ట్ ఈ సోయా చంక్స్ని హాట్ వాటర్లో సోక్ చేసుకున్నా పర్వాలేదు, అలా అని బాయిల్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 2 minutes ఎక్కువ అవసరం లేదండి. 2 to 3 minutes మనం సోక్ చేసుకున్నా లేకపోతే బాయిలింగ్ చేసుకున్నా ఇవి మనకి ఈజీగానే సాఫ్ట్ అయిపోతాయి. సో దానికి నేను స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టేసుకున్నాను. సో దీన్ని మీ ఇష్టం, సోక్ అయినా లేదా బాయిలింగ్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ వీటిని సోక్ చేస్తున్నాను హాట్ వాటర్లో. ఇప్పుడు నేను హాట్ వాటర్ రెడీ చేసేసుకున్నాను. ఇవి జస్ట్ నేను ఇందులో యాడ్ చేసేసి నేను ఒక 2 to 3 minutes పక్కకు పెట్టేస్తాను. ఇవి సోక్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సిన నెక్స్ట్ స్టెప్ రెడీ చేసుకుందాము. దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కాసేపు పక్కన పెట్టేద్దాము. అండ్ ఒక గ్లాస్ బౌల్ తీసుకుని నెక్స్ట్ ఓకే, అందులో మనము ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఎట్ ద సేమ్ టైము రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, ఈ పొళ్ళన్నీ ఉన్నాయి కదా, పిండ్లన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకోండి. వేసేసుకొని ఇందులో మనం ఇంకా ఇప్పుడు కొంచెం అంతా పసుపు, ఓకే, అండ్ చిల్లీ పౌడర్ నేను కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి, ఇది 65 కాబట్టి కొంచెం నేను 1.5 స్పూన్ వేసాను. అండ్ ఎట్ ద సేమ్ టైం సాల్ట్ నేను తగినంత వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఇందాక నేను స్టార్టింగ్లో చూపించలేదు, ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మనం చూడాలి కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పొడి వేసేసాను. ఇప్పుడు వీటిని చక్కగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం అన్నీ కింద జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా కలిసేట్టు మిక్సప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో లమ్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా ఓకే దీన్ని ఒక పేస్ట్ వచ్చే కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఈ పేస్ట్ కూడా మనం రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ నానేయండి, చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి స్క్వీజ్ చేసేసుకుని ఇవి ఇందులో యాడ్ చేసుకుందాం. బట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆయిల్ మనం డీప్ ఫ్రైకి ఒక స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. సైమల్టేనియస్గా ఇది అది కూడా ఒకేసారి మనకి అయిపోతుంది. అండ్ దీన్ని స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక 2 to 3 minutes మనం దీన్ని పక్కన పెట్టేసాం అనుకోండి, రెస్టింగ్ టైం ఇచ్చామనుకోండి, మంచిగా ఈ ఫ్లేవర్స్ కానీ మసాలాస్ కానీ ఇవన్నీ కూడా దీనికి పట్టేస్తాయి. సో నేను ఆల్రెడీ చూసారు కదా స్క్వీజ్ ఎలా చేస్తున్నానో, స్క్వీజ్ ఇలా చేసేస్తే వాటర్ అంతా అందులో అబ్జార్బ్ అయినదంతా కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. మనం ఆల్రెడీ రెస్టింగ్ టైం ఇచ్చుకున్నాం కాబట్టి ఈ మనం ఏవైతే సోయా చంక్స్ ఈ ఫ్లేవర్ అన్నిట్లలో కూడా పిండిలో నానబెట్టుకున్నామో అవి 1 by 1గా డీప్ ఫ్రై చేసుకోండి. అవి అంతకు అవే విడిపోతాయి. స్టార్టింగ్లో మనకేమి టెన్షన్ ఏమి అవసరం లేదు, కలిసి ఉన్నా కూడా విడిపోతాయి ఆటోమేటిక్గా కొంచెం ఫ్రై అవ్వగానే. మనం ఆల్రెడీ అన్నీ వేయించేసుకున్నాం కదా, డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఈ గార్లిక్ను చిల్లీస్ జస్ట్ దాన్ని అలానే ఫ్రై చేయండి చాలు. చూసారు కదా చక్కగా నేను ఎలా ఫ్రై చేసుకున్నాను. ఇన్ కేసు మీకు ఇంకా కొంచెం సోర్నెస్ కావాలి అంటే కొంచెం లెమన్ కానీ అలా ఏమైనా కావాలంటే
ఇంట్లో చాట్ మసాలా ఉందనుకోండి, దాన్ని జస్ట్ స్ప్రింకిల్ చేసేయండి. అండ్ మీ ఈవినింగ్ స్నాక్ సోయా 65 రెడీ. అండ్ నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసిన నా వ్యూవర్స్ అందరూ కూడా వన్స్ అగైన్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చాలా చాలా చెప్తున్నాను, అంటే థ్యాంక్స్ చెప్తున్నానండి. అది నాకు మాటల్లో ఏమీ నేను చెప్పలేకపోతున్నాను. సో ఇంతటితోటి అన్నీ ఇంట్లో హ్యాపీగా హెల్తీగా కుక్ చేసుకోండి. ఓకే, హెల్తీగా ఉండండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టే హెల్తీ, కీప్ హెల్తీ. థ్యాంక్ యూ, యువర్ సిరి.